తత్. పదమూడవ అధ్యాయం కదమ్మా, మొదలుపెట్టండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. त्रयोदशाध्यायः. क्षेत्रक्षेत्रज्ञ विभागयोगः. श्री भगवान् उवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तत्त्वतः. శ్రీ భగవానుడు పలికించారు, ఓ కౌంతేయ, ఈ శరీరంలో క్షేత్రమని పేర్కొందురు. ఈ క్షేత్రం గురించి ఎరిగిన దానిని క్షేత్రజ్ఞుడు అని తత్వం తెలిసిన జ్ఞానుడు తెలుపుతారు. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ త్రయోదశోऽధ్యాయः. क्षेत्रक्षेत्रज्ञ विभागयोगः. श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतज्जो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः. శరీరము శరీరి అని ఇంతకుముందు వచ్చింది మనకి. శరీరము శరీరి అంటే శరీరమును ధరించినవాడు శరీరి. ఈ రెండు వేరే వేరే విషయం మనం తెలుసుకున్నాం. ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. ఈ శరీరాన్ని ధరించిన వాడిని క్షేత్రజ్ఞుడు అని అంటారు. సరే, ధరించడం వరకు ఓకే. ధరించడం అంటే ఏమిటి? మన బట్టలు వేసుకున్నట్టు. బట్టలతో ఏం పని చేయం కదా, చేస్తామా? బట్టలతో ఏం పని చేయం, శరీరంతో చేస్తాం. అలాగే క్షేత్రంతో పైన శరీరం ఒకటే కాదు, శరీరంలో బట్టల్లాగే దుస్తుల్లాంటివే కాదు, ఇంకా ఉన్నాయి కదా. మనసు, ఇంద్రియాలు, బుద్ధి, అంతఃకరణంతా ఉంది కదా. వాటితో మనం పనిచేస్తూ ఉంటాం కదా. అంటే శరీరం అంటే అవి కూడా ఇందులో కలిసి ఉన్నాయి. ఆ శరీరం కొన్ని పనులు చేస్తూ ఉంటుంది. నిజంగా శరీరం చేస్తుందా? చేయట్లా. లోన క్షేత్రజ్ఞుడు ఆ పనులన్నీ చేయిస్తున్నాడు. ఆ క్షేత్రజ్ఞుడు అన్నవాడు ఎవరు? క్షేత్రము అంటే పొలం కింద లెక్క. జనరల్గా మనం క్షేత్రం అంటే పొలం కింద మాట్లాడతాం. ఆ పొలం పండించే రైతు క్షేత్రజ్ఞుడు. ఈ క్షేత్రంలో జరిగేవన్నీ కూడా పంట పండుతుంది, పంటలు వస్తాయి, అవన్నీ వస్తాయి. కానీ అవన్నీ మళ్ళీ క్షేత్రజ్ఞుడే తీసుకుంటాడు కదా. క్షేత్రంలో ఏది కూడా పొలం మింగేయడం, పొలం పంట తినేయడం, పంట పొలాలు తినేయడం జరుగుతుందా? జరగదు. అంటే క్షేత్రజ్ఞుడికే దీని మీద అధికారం కూడా ఉంది. క్షేత్రం మీద సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. దాన్ని భోక్త కూడా ఆయనే, కర్త కూడా ఆయనే. పంట పండించేది ఆయనే, పంటని అనుభవించేది కూడా ఆయనే. ఈ రెండిట్లోనూ ఆయనే ఉన్నాడు. ఎవరు ఈ క్షేత్రజ్ఞుడు? ఏమిటి క్షేత్రం అన్న విపులమైన జ్ఞానం తెలిస్తే తప్ప మనకి పరమాత్మ అర్థం కాదు. ఈ క్షేత్రజ్ఞుడు అన్నదాని ఆత్మ అని అయిపోతాం అందరం. జనరల్గా జరిగేది ఏంటంటే, అవునండి తెలియదు ఏముంది, క్షేత్రజ్ఞుడు అవున ఆత్మ, ఆత్మ ద్వారా ఈ శరీరం నడుస్తూ ఉంటుంది, అది చైతన్యం, చైతన్యంతో అంతా నడుస్తుంది. తెలియదు ఏముంది ఇందులో కొత్తగా. పరమాత్మను తెలుసుకోవడానికి ఈ రెండింటి యొక్క విపులమైన జ్ఞానం తెలిస్తేనే కానీ పరమాత్మ అర్థం కాదు. ఈ రెండింటి యొక్క పని ఎట్లా, ఈ రెండింటికి ఉన్న సంబంధం ఏమిటి అని తెలిస్తే అప్పుడు మనకి పరమాత్మ పూర్తిగా అర్థం అవుతాడు. దీని సారాంశం ముఖ్యంగా పరమాత్మను అర్థం చేసుకోవడం, అది ముఖ్యమైనటువంటి విషయం ఈ యొక్క అధ్యాయానికి. అందుకే స్టార్టింగ్లో ఓం శ్రీ పరమాత్మనే నమః అనగానే నాలో ఒక రకమైన స్పందన అనిపించింది. ఎందుకంటే పరమాత్మ గురించి తెలుసుకోబోతున్నాం. అట్లా మీకు కూడా ఆ స్పందన వచ్చిందని భావిస్తూ
పరమాత్మను తలుచుకుంటూ పరమాత్మ రెఫరెన్స్తో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఇప్పుడు విషయాలు ఏమా. అది చెప్తున్నాడు. ఏమన్నాడు కౌంతేయ, ఈ శరీరాన్ని క్షేత్రము అంటారు. ఈ క్షేత్రముల గురించి ఎరిగిన వారిని క్షేత్రజ్ఞుడు అని తత్వం తెలిసిన జ్ఞానుడు తెలుపుతారు. అది ఈ రెండు తత్వాలు తెలుసుకున్న వాడిని ఏమంటాం మనం? జ్ఞాని అంటాం. సో క్షేత్రము, క్షేత్రజ్ఞము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము, ఈ మూడు గురించి మనం విపులంగా ఇందులో మనం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ క్షేత్రజ్ఞం చ ఇమామితి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయో జ్ఞానం వృత్తం జ్ఞానం మమ. ఓ అర్జున, అన్ని క్షేత్రముల యందున్న క్షేత్రజ్ఞుడును అనగా జీవాత్మను నేనే అని తెలుసుకొనుము. క్షేత్రజ్ఞులకు సంబంధించిన జ్ఞానము అనగా వికారరహిత అంటే త్రిగుణాత్మకమైన ప్రకృతి మరియు నిర్వికార పురుషుల తత్వములను గురించి తెలుసుకొనుటే జ్ఞానము అని నా అభిప్రాయం. ఇప్పుడు ఈ మూడు పదాల గురించి కూడా నిర్వచిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోః జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అన్ని క్షేత్రములో ఎందు ఉన్న క్షేత్రజ్ఞుడను. అన్ని క్షేత్రములు అంటే ఇక్కడ అన్ని జీవులు అని. ఇక్కడ మానవుడు కూడా అనుకోమాకండి. మన పరమాత్మ గురించి ఆలోచిస్తున్నప్పుడు మానవుడు అన్నవాడు లేడు అసలు. మానవుడు అన్నవాడు 84 మిలియన్ జీవరాశుల్లో ఒకడు, అంతే వీడికున్న విలువ. కాబట్టి నేనేదో గొప్పవాడిని అనుకో ప్రస్తుతం పక్కన పెట్టాడు. నేను ఒక జీవాత్మని. ఈ జీవులన్నిటిలో ఉన్నటువంటి జీవాత్మని నేనే అని తెలుసుకో. అంటే ఏంటి? ఏదైతే నేను కర్త అని చెప్పానో, భోక్త అని చెప్పానో, హర్త అని చెప్పానో, హర్త కూడా తనే. పంట అంతా తీసిందో ఏం చేస్తాం? ఎండిపోయిందో కాల్చి చేతులు పడేస్తాం. మళ్ళీ తర్వాత కొత్త సంస్కారాలు లెక్క అనమాట. మళ్ళీ కొత్త సంస్కారాలే పంటలు. ఇక్కడ మన శరీరానికి ఏమిటి? సంస్కారాలే పంటలు. దాన్ని మళ్ళీ మొత్తం నాశనం చేసుకుంటే మళ్ళీ కొత్త పంట. ఇట్లా ఆ క్షేత్రజ్ఞుడి జీవాత్మను నేనే. ఇలాగ క్షేత్రం గురించి, క్షేత్రజ్ఞుల గురించి తెలిసిన జ్ఞానము అంటే ఏమిటి? ఒకటేమో వికార సహితము, ఒకటేమో వికార రహితము. క్షేత్రానికి ఉన్న వికారాలన్నీ కూడా, క్షేత్రానికి అంటే శరీరానికి వికారాలన్నీ ఉన్నాయి. ఆల్రెడీ మనం తెలుసుకున్న 6 రకాల వికారాలు: పుట్టడం, పెరగడం, ఉండడం, మళ్ళీ అవి విపరీత అంటే దిగజారడం, ఆ తర్వాత నశించడం. ఇట్లాగా 6 వికారాలు ఈ శరీరానికి ఉన్నాయి. ఏ శరీరానికైనా సరే, మానవ శరీరం అనే కాదు. అంటే క్షేత్రానికి 6 వికారాలు ఉన్నాయి. వాటితో పాటుగా ఈ 6 వికారాలు పైన కనబడేటువంటి శరీరానికి, స్థూల శరీరానికి సంబంధించి, సూక్ష్మ శరీరానికి సంబంధించినవి ఏమిటి? వాటికి ఉన్న వికారాలు ఏమిటి? సూక్ష్మ శరీరం అంటే మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియాలు, అహంకారం, ఇవన్నీ కలిపి అంతఃకరణ. వాటికి ఉండే వికారం ఏమిటి? అది కూడా శరీరమే కదా, మరి వాటికి కూడా వికారం ఉండాలి కదా. త్రిగుణాత్మకము. దానికి ఉండే వికారాలు ఏమిటి? త్రిగుణాత్మకము. ఏమిటా త్రిగుణాలు? సత్వ, రజ, తమో గుణాలు. అవి వికారాలు. వాటికి అంటే వికార సహితమైనవి స్థూల శరీరము, సూక్ష్మ శరీరం. వికార రహితమైనవి రైతుకేమి అంటుకో కదా. ఇందులో పెరగడం, చెట్టు పెరగడం, ఇవన్నీ పోవడం వాటికే అంటుకోక, ఆయనకి అంటుకోదు కదా. ఆయన వేసిపోతాడు, మళ్ళీ చివరిలో దానికి కావాల్సిన ఏంటి పంట చూసుకుంటాడు, తీసుకెళ్ళిపోతాడు, అనే జరిగిపోతాడు. పురుషుడు అంటారు. ఇది ప్రకృతి. ప్రకృతిలో మార్పులు వస్తూ ఉంటాయి. పురుషుల్లో వికార రహిత అంటే క్షేత్రజ్ఞుడు వికారరహితుడు, క్షేత్రము వికార సహితము. తెలిసిందమ్మా? అది చెప్తున్నాడు. ఇలా తెలుసుకోవడమే జ్ఞానము. ఎప్పుడైతే ఇలా తెలుసుకుంటామో దానివలన మనకు వచ్చే ఉపయోగం ఏమిటి? ఈ వికారాలలో ఉన్నటువంటి ఈ వికారాలను మనకు తెలిసినప్పుడు, వీటి వెనకాల ఉన్నది క్షేత్రజ్ఞుడు అని తెలిసినప్పుడు, మనకి దేనికైనా సరే బాగానే గుర్తు చేశారే.
ఓ లక్కీలీ ఆన్. తెలిసినప్పుడు మనకి ఏదన్నా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరిని కన్సల్ట్ చేస్తాం? క్షేత్రజ్ఞుడినే, ఆయన్ని మనం ఆశ్రయిస్తాము, ఆయనకే మనం ఈ యొక్క విషయాన్ని రిఫర్ చేస్తాము, ఆయనకే మనం ఇవన్నీ కూడా నివేదిస్తాము. అంతేగాని మనసులో మదన పడిపోయి బుద్ధిని ఇష్టం వచ్చినట్టు వాడేసి, నా తెలివితేటలు వాడేసి, ఇవన్నీ వికారం కదా. ఎందుకని నా మనసు, బుద్ధి, చిత్తం ఏ వికారాలతో పనిచేస్తుంది? గుణాలతో పనిచేస్తుంది. గుణాలు 3 వికారాలే. ఎప్పుడు ఉంటాయో, ఎలా ఉంటాయో, ఇప్పుడు ఎందుకు ఉంటాయో కూడా తెలియదు, ఎందుకు వస్తాయో తెలియదు, ఎంతసేపు ఉంటాయో తెలియదు, ఏం చేస్తాయో తెలియదు. అంతా క్వశ్చన్ మార్కులే, అగమ్య గోచరమేనాయి. అటువంటి వాటిని పట్టుకొని మనం ఏదో ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది? మళ్ళీ వికారంతో సంబంధించినటువంటి సంస్కారాలే వస్తాయి. అది తెలుసుకున్నవాడే జ్ఞానవంతుడని చెప్తున్నాడు. ఇప్పుడు 3 మీకు క్లియారిటీ వచ్చేసింది కదా. క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానం అంటే ఏంటి. ఇంకా ముందుకెళ్దాం. ఇంకేం భగవంతుడు ఏం చెప్తున్నాడు చూద్దాం నెక్స్ట్. క్షేత్రం అనగా ఏది, అది ఎట్లుండును, దాని వికారములు భావములు ఏవి, ఆ వికారములు దేని నుండి ఏర్పడినవి, అట్లే క్షేత్రజ్ఞుడు అనగా ఎవరు, అతని ప్రభావం ఏమి, ఆ వివరములనన్నింటినీ సంక్షిప్తంగా తెలిపేదని వినుము. తత్క్షేత్రం యచ్చ యాదృక్షయః వికారీ యతశ్చ యత్ స చ యో యత్ ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఇప్పుడు ఆ క్షేత్రం అంటే ఏమిటో, అది ఎలా ఉంటుందో, దాని వికారాలు ఏమిటో, అలాగే క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు, ఆయన ప్రభావం ఈ క్షేత్రం మీద ఏ రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా నేను సంక్షిప్తంగా చెప్తాను విను అంటున్నాడు. నెక్స్ట్. బహుదాగీతం ఛందోభిధైపృథక్ బ్రహ్మసూత్ర పదైచైవ ఏతుమర్మి వినిశ్చిత్తే. క్షేత్రజ్ఞుల తత్వములను గూర్చి ఋషులు ఎల్లరూ బహువిధములుగా వివరించారు. వివిధ వేద మంత్రములను వేర్వేరుగా తెలిపినారు. ఇట్లే బ్రహ్మసూత్ర పదములు కూడా నిశ్చయాత్మకముగా సహేతుకముగా తేటతెల్లను గావించినవి. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. అయితే వీటన్నిటినీ కూడా చాలా చక్కగా మన ఋషులు శాస్త్రాల్లో వర్ణించి చెప్పారు. వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ, బ్రహ్మసూత్రాల్లో కానీ చెప్పారు. అయితే ఇందులో చాలా విపులంగా చెప్పింది ఏంటంటే, ఉపనిషత్తుల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట. ఉపనిషత్తుల్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ క్షేత్రజ్ఞుడు అంటే ఆత్మ అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్ని చోట్ల ఆకాశం అని చెప్తాడు, కొన్ని చోట్ల అదే ఆత్మ అంటే ప్రాణాలు అంటారు, కొన్ని చోట్ల బ్రహ్మ అంటారు. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక రకంగా చెప్పడం జరిగింది అన్నమాట. దానివల్ల కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుందని వేదవ్యాస మహర్షి బ్రహ్మసూత్రాలు రాశాడు. ఆ బ్రహ్మ అని కన్ఫ్యూజ్ అవుతున్నారని అక్షర బ్రహ్మని మామూలుగా మనం చెప్తుంది అక్షర బ్రహ్మ. అక్షర బ్రహ్మని అందరూ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. కొంతమంది ఆకాశం అని చెప్పారు దగ్గర, ఇంకో చోట ఇంకోలా అగ్ని అని చెప్పారు, కొన్ని చోట్ల ఇంద్రుడు అని చెప్పారు. ఇందులో ఏది కొన్ని చోట్ల ప్రాణాలని చెప్పారు, ఏది ఆత్మ అని ఏది బ్రహ్మ అనుకోవాలి నేను అని కన్ఫ్యూజన్ ఉంటే దానికి ఆయన భాష్యం రాశాడు. బ్రహ్మసూత్రాలు అని చెప్పి ప్రత్యేకించి రాశాడు వేదవ్యాస మహర్షి. ఉపనిషత్తుల్లో ఇటువంటి కన్ఫ్యూజన్ వాటిని తీసుకొని, వాక్యాలన్నింటినీ తీసుకొని ఇందులో మనకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. బ్రహ్మసూత్రాలు ఎవరైతే చదివి ఉంటారో వాళ్ళకి ఇక్కడి నుంచి ఈజీగా అర్థమైపోతుంది. బ్రహ్మసూత్రాలు చదివి ఉంటారని అది చదివారండి. బ్రహ్మసూత్రాలు ఎవరైనా చదవాలా? బ్రహ్మసూత్రాలు చాలా ఇంపార్టెంట్. వీటిని ఏమంటారంటే మూడింటిని కలిపి ప్రస్థానత్రయి అంటారు. ప్రస్థానత్రయి అంటారు. ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు ఈ మూడింటి మీద కలిపే భాష్యం రాస్తారు ఎవరైనా సరే. మనం చెప్పా కదా, మీకు ఏదైనా సాంప్రదాయం నెలకొల్పాలంటే ఈ ప్రస్థానత్రయి మీద భాష్యం రాసి వాళ్ళ వాదన చెప్పాలన్నమాట. అప్పుడే సాంప్రదాయంగా వస్తుంది. శంకరాచార్యుడైనా, రామానుజాచార్యుడైనా వీళ్ళందరూ కూడా వాటి మీద భాష్యాలు రాసిన వాళ్ళు.
స్వామినారాయణ సంప్రదాయమైన వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ ప్రస్థానత్రయం మీద భాష్యాలు రాసి సాంప్రదాయాన్ని నెలకొల్పారో వారు మాత్రమే శాస్త్ర సమ్మతము, మిగతా ఎవరు కూడా శాస్త్ర సమ్మతము కాదు. అది ముఖ్యం గమనించాలి. ఏదైనా సాంప్రదాయం నెలకొల్పాలంటే లేదు ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళ అనుభూతి చెంది దాని వాళ్ళకి కొంత శిష్యులు తయారవుతారు, అది వేరే ఒక సాంప్రదాయంగా ఉండాలంటే ఇదన్నమాట. సో బ్రహ్మసూత్రాల్లో ఈ 3 పదాలని చాలా చక్కగా వివరించారు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ఈ వాక్యంలో. నెక్స్ట్ చదవండి. చదివేశారా? రైట్. మహాభూతాన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః. ఇప్పుడు చెప్తున్నాడు ఆ వికారాలు ఏమిటి. మనం చెప్పుకున్నటువంటి క్షేత్రములకు సంబంధించిన వికారములు ఏమిటో ఒకటి మనకి ఇప్పుడు చెప్తున్నాడు. నెంబర్ 1 పంచమహాభూతాలు. తెలుసు కదా పంచమహాభూతాలు ఏమిటో, ఆల్రెడీ కింద కూడా ఇచ్చున్నాడు. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ. ఈ 5 వాటికి సంబంధించిన చిన్న చిన్న తన్మాత్రలు అవన్నీ కూడా. అహంకారము, బుద్ధి, మూల ప్రకృతి, అలాగే దశేంద్రియములు అంటే కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు, అది 5, ఇవి 5. అవి కాక మనస్సు, పంచేంద్రియ గ్రాహ్య విషయములు, బయట విషయాలు అంటే శబ్దం, స్పర్శ, రూపం, ఘ్రాణం, రసగంధములు. ఇవన్నీ కూడా 5 విషయాలు. ఏమా ఇవన్నీ వికారాలే. నెక్స్ట్ ద్వేషము, సుఖము, దుఃఖము, స్థూల చైతన్యము, బుద్ధి అను వికారములతో కూడిన క్షేత్రస్వరూపము సంక్షిప్తంగా పేర్కొనబడింది. సరే, ఇవేవంటే మనకు కనిపిస్తాయండి అందరూ చెప్తూ ఉంటారు. ఇవేనా ఇంకేమన్నా ఉన్నాయా అంటే మనలో కలిగే కొన్ని భావాలు కూడా వికారాలే అని ఇక్కడ మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఇచ్ఛా, ద్వేష, సుఖం, దుఃఖం, సంఘాతశ్చేతనా ధృతి, ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. ఇచ్ఛ, ద్వేషము, కోరిక, ఇవన్నీ ద్వేషము, ఈర్ష్య, సుఖము, దుఃఖము, స్థూల శరీరము, చైతన్యము, ధృతి అని వికారాలతో కూడిన క్షేత్ర స్వరూపము సంక్షిప్తముగా పేర్కొనబడినది. ఇక్కడ చైతన్యం అంటే ఏం చెప్పాలి? అది కూడా వికారమే అని చెప్తున్నారు. చైతన్యం కూడా వికారం అంటారు. ఏమండి అనసూయ గారు? చైతన్యం వికారం కాదా? మరి ఇక్కడ వికారం అని చెప్తున్నాడు ఆయన. జనరల్గా మనం చైతన్యం అంటే ఆత్మని వాడతాం. ఆత్మ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే జీవాత్మ అని. జీవాత్మ అంటే సంస్కారాలతో మలినమైపోయినట్టు ఆత్మ అని. నిజంగా ఆత్మ చెప్పినట్టుగా మనం వినట్లేదు కదా, జీవాత్మ చెప్పినట్టు వింటున్నాం. అంటే వాసనలతో కూడినటువంటి ఆత్మ, వికారవంతమైనటువంటి ఆత్మ మాట మనం వింటున్నాం. వికారం లేని యొక్క పురుషుడు లాంటి ఆత్మ మాట మనం వినడం లేదు. అందుకని అది కూడా మీరు భావిస్తున్నారేమో, నా ఆత్మే చెప్తుంది కదా, ఇది వికారం ఎందుకు అవుతుంది అని వితండవాదం చేస్తామేమో అని దాన్ని కూడా అందులో పెట్టడం జరిగింది. అంటే ఏంటి? ధృతి అంటే
ఒక స్థిరత్వం, స్టడీగా ఉండడం అన్నమాట. అంటే నేను చాలా స్టడీగా ఉంటాను, ఏదైనా నేను తీసుకున్నా చెల్లించను, నేను చాలా స్టేబుల్గా ఉండడం, స్టడీగా ఉండడం. ఆ ఫీలింగ్ కూడా వికారమే. నేను వచ్చేసింది కదా అక్కడ, నేను వచ్చిందంటే ప్రతిదీ కూడా వికారమే. ఆ పరమాత్మ చేస్తున్నాడంటే అది వికారం కాదు. ఆ పురుషుడి కంట్రోల్లో నేనున్నాను, నేను క్షేత్రాన్ని, నాదేం లేదు. ఆ పురుషుడు ఏం చేస్తే ఇక్కడ ఆ పరమాత్మ ఏం చేస్తే అలా నడుస్తుంది ఇక్కడ వ్యవహారం అని నడిస్తే అప్పుడు మనకి ఈ వికారాల కింద, ఈ వికారాలే అన్నీ పోతాయి. అది ముందు చెప్తాడు. క్షేత్రం అంటే తెలిసిందా? మొత్తం అర్థమైంది ఏమిటి? క్షేత్రం అంతా వికార సహితము, అంతే. బాహ్యం కనిపించేది కావచ్చు, లోపల వచ్చేటువంటి ఉద్వేగాలు కావచ్చు, మనలో వచ్చేటువంటి ఎమోషన్స్ అంటాం ఇంగ్లీష్లో, ఆ ఉద్వేగాలు కావచ్చు, ఇవన్నీ కూడా వికారాలే. క్షేత్రం పూర్తి వికార సహితము. ప్రస్తుతానికి అది తెలుసుకుందాం. ఇది జ్ఞానం. నెక్స్ట్ అమానిత్వం అదంభిత్వం అహింసా క్షాంత్రి ఆర్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యం ఆత్మ వినిగ్రహ. డాంబం లేకపోవడం అంటే ఏంటి? అమానిత్వం అదంభిత్వం అంటే దంభం లేకపోవడం, మానాభిమానాలు లేకపోవడం. నాకు అభిమానం ఎక్కువండి అంటే ఓ రకమైన అహంకారమే ఇది. అది అహంకారం కాదనుకుంటాం. భాష కొంచెం బాగున్నట్టు అనిపిస్తుంది, నాకు అభిమానం ఎక్కువ అన్నమాట ఏదో కొంచెం బాగుంది అనిపిస్తుంది. నా అహంకారం ఎక్కువ అని చెప్పినట్టే లెక్క అది. అర్థమైందా? నాకు అహంకారం ఎక్కువ అని చెప్పకుండా నాకు అభిమానం ఎక్కువ అండి అని చెప్పడం అన్నమాట. ఆ రెండు సమానార్థాలే అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అలా లేకుండా ఉండడం, అలాంటి అభిమానాలన్నీ కూడా లేకుండా ఉండడం, అలాగే డంబం లేకుండా ఉండడం. డంబం అంటే ఏంటి? ఏది నువ్వు కాదో అది నేను అని ప్రదర్శించడం. ఏది నువ్వు యథార్థంగా కాదో గొప్ప అది నేను అంటే డాంబికంగా ఉండడం అన్నమాట. అది యాక్చువల్గా నువ్వు అది కాదు. యాక్చువల్గా ఏదో 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 దేని వలన నీకు ఆ రిఫ్లెక్షన్ నీ మీద నీడ పడింది. అట్లా ఇప్పుడు ఏదన్నా మెరుగు పడింది అనుకో, వెలుగు నేనే అన్నట్టు. ఇదేంటి వెలుగు నీ మీద పడి అలా కనిపిస్తున్నావు అంతే. ఆ లైట్ మీద పడి కొంచెం చక్కచక్కమంటున్నావు. ఆ చక్కచక్కమనేటప్పటికీ నేనే, ఆ వెలుగు నేనే నెట్ అవుతావు. ఆ వెలుగు తీస్తే నువ్వు తెలిసిపోతావు. అంతేనమ్మా. మేకప్ వేసుకొని ఫోటో కూర్చుంటారు, లైట్ పడుతుంది. లైట్ పడుతుంటే బ్రహ్మాండంగా కనిపిస్తాం మనం. నేను చాలా టాప్ అండి, ఆ వెలుగు మెరిపెట్టనుకున్నారు నాదే, నీ మెరిపెట్టిన ఆ లైట్ పక్క తీస్తే మెరిగిపోతా పోతుందా? అది డాంబికం అనమాట. సో అట్లా డాంబికం అమ్మా. గొప్పతనం ఏదైనా గొప్పతనం అది చిన్న పదం. డంబము అంటే అతి గొప్పతనం, ప్రగల్భాలు. ఇక దాకా చాలా చాలా ఉన్నాయి. తెలుగు మాస్టర్ అది బాగా చెప్తారు ఇవి. అవన్నీ గొప్పతనాన్ని మనం చెప్పకూడదు. నేను గొప్ప అన్నా అంటే అది డాంబికమే. మీ గొప్పతనం నేను చెప్పాలి, నా గొప్పతనం మీరు చెప్పాలి. అది గొప్పతనం అంటే. ఇంకోటి చెప్పాలి. అందుకనే మా యోగులకు కూడా మన సాధువులకు కూడా ఒక నియమం ఉందమ్మా. వాళ్ళ పూర్వాశ్రమం గురించి కానీ వారి గురించి కానీ వాళ్ళు చెప్పడానికి వీల్లేదు. పక్కన హరిభక్తుడు కానీ ఇంకో సాధువు కానీ చెప్పాలి. వాడి గురించి వాడు చెప్పడానికి వీల్లేదు. ఇదన్నమాట. అలాగే అహింస, క్షమించే గుణం, మనోవాక్కుల యందు సరళత్వము, సరళత్వము, శ్రద్ధాభక్తులతో గురుజనులను సేవించడం, బాహ్యాభ్యంతర శుద్ధి, ఆల్రెడీ దీనికి మాట్లాడుకున్నాం. బాహ్య శుద్ధి, అంతఃశుద్ధి, అంతఃకరణ స్థిరత్వము. అంతఃకరణలో ఒక స్థిరత్వం ఉండాలి. అంటే ఏంటి? నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి. నిశ్చయాత్మక బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో చిత్తశుద్ధి ఉంటుందన్నమాట.
అప్పుడే సాధ్యం అవుతుంది. అట్లాగే శరీర ఇంద్రియముల నిగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఉంటూ నెక్స్ట్ ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యు జరా వ్యాధి దుఃఖ దోషానుదర్శనం. ఇంద్రియార్థములు ఎందు వైరాగ్యం అంటే ఇహపర భోగాలన్నిటి ఎందు కూడా వైరాగ్యం ఉండాలి. ఉదాహరణకి ఇవాళ ఏకాదశి చాలామంది ఉపవాసం చేయకపోవడానికి కారణం రస ఇంద్రియాన్ని కంట్రోల్ చేయలేకపోవడం. అమ్మా ఏమ్మా అర్థం అదే అంటే ఆఫ్కోర్స్ అట్లా అని కాదమ్మా. అంటే స్పెసిఫిక్గా అట్లా జనరల్గా మనకి ఏం జరుగుతుంది అంటే గ్యాస్ ప్రాబ్లం కారణం ఏంటి? అది రసమే కదా. ఇష్టం వచ్చినట్టు తినేసి వేళాపాడ లేకుండా ఏది తినాలో తినకుండా అందులో న్యూట్రిషన్ లేకుండా అదే అంటున్నానమ్మా. టైంలీ తినకపోవడం అన్ని రకాలుగా. ఇప్పుడు టైంకి మీరు తినలేకపోయామమ్మా మానేయండి, అవ్వదు. అదే చెప్తున్నాను, మొదట్లో వస్తుంది అట్లా. అదే చెప్తున్నానండి, ఏకాదశిలో ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తూ పోతూ ఉంటారో మరుసటి రోజు వారు నిమ్మకాయ రసం తీసేసుకుంటే నెమ్మదిగా లోన సెట్ అవుతుంది. అంటే మీరు అన్నట్టు సడన్గా మానేస్తే మళ్ళీ గ్యాస్ పెరుగుతుంది. అందుకని గ్యాస్కి ఏం చెప్తారంటే కొద్దిగా తినాలి, ఒక్కసారి ఎక్కువ తినకూడదు, తినకుండా ఆగకూడదు, కొద్దిగా ఇప్పుడు చేతిలో పెట్టుకొని తింటూ ఉండాలి అని అంటారు. అది గ్యాస్ వరకు పరిమితం. నేను దాన్ని కాదంట్లా. కాకపోతే ఏంటంటే ఇంద్రియాలకు సంబంధించిన విషయాలన్నీ ఒకటి వదిలే పరిస్థితికి మనం తెచ్చుకోవాలి. అది మనం తెచ్చుకోలేకపోతే ఏం జరుగుతుంది? ఆరోగ్యం పేరు చెప్పో రోగం పేరు చెప్పో దానికి అటాచ్ అవుతున్నాం కదా. ఏదో రకంగా ఇంద్రియార్థమైన విషయాలకి మళ్ళీ మనం అటాచ్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఏం మారలేము చెప్తున్నాను, దృష్టి చెప్తున్నా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి ఇవన్నీ కూడా. సో ఇంద్రియాలకు సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఒకటి త్యజించాలి. అందుకని కాశీకి వెళ్తే ఏదో వదిలేయమంటారు. అంటే అది కాయ, అది వేరే అనుకోండి. కాయ పండు అని ఫలం అన్నది అది వేదాంత పరంగా చెప్తే కాయ అంటే శరీరానికి సంబంధించినవి, ఫలము అంటే కర్మ ఫలాపేక్షలు వదిలేయమని చెప్తారు. సరే మనోళ్ళు ఏదో కాయ పండు వదిలేసి వస్తారు. కనీసం అది చేసినా మంచిదే. కనీసం నీకు ఇష్టమైన వదిలేయడం అలవాటు అవుతుంది. ఇష్టమైన ఒక విషయాన్ని వదిలేయడం అలవాటు అవుతుంది. ఏదో భక్తుడి పేరు, దేవుడి పేరు చెప్పో, తీర్థం పేరు చెప్పో, ఏదో ఒకటి మనం ఆ వదలడం అన్నది అలవాటు చేసుకోకపోతే వార్ధక్యంలో ప్రాబ్లం అవుతుంది. అమ్మా ఇష్టమైంది వదలాలమ్మా. అదే వైరాగ్యం అంటే విరక్తి కాదు. అందరూ అక్కడ పొరపడుతుంటారు. విరక్తి అంటే మీకు ఇష్టం లేనిది వదిలిపడేయడం. వైరాగ్యం అంటే ఇష్టం ఉన్నదాన్ని వదలడం. వైరాగము అంటే రాగము ఉన్నదాని మీద, రాగము ఉన్నదాన్ని తీసేయాలి. మనం ఏదైతే ఇష్టం అనుకుంటున్నామో దాన్ని వదిలేయాలి. అదే వైరాగ్యం అంటే. అది అభ్యాసంతో మొదలవుతుంది. వైరాగ్యం ఎప్పుడు కూడా ఈ పంచ విషయాలన్నీ కూడా ఒకటి వదిలేయాలి. ఇప్పటికీ 60లో 70లోకి సినిమా పాటలు ఎంతమంది వింటున్నారు? అవసరం ఏంటి? ఎంతమంది వదిలేము దాన్ని? సరే ఇదంటే గ్యాస్ అన్నారు, అదన్నారు, ఒప్పుకుంటారు. దీనికి ఏంటి గ్యాస్? ఉన్న విషయం చెప్తున్నా. కొన్ని విషయాలు మనం ఎందుకు వదలలేకపోతున్నాం? బాగా ఇష్టం కాబట్టి వదులు, మళ్ళీ వెనక్కి వస్తావు, మళ్ళీ లేకపోతే భూమి మీదకి. ఆ ఒక్క ఇష్టం చాలు, వచ్చేస్తావు వెనక్కి. ఒక్క ఇష్టం చాలు. చూసారా? అంటే ఎక్కడ వస్తుందండి ఇదంతా? ఈ చెవితో వదిలేస్తామండి మనం. శ్రవణం అవుతుందిగా, మననం కావట్లా. మననం అంటే జీవాత్మలోకి ఇంకాలి. ఈ మైండ్ మనసు ఏం చేస్తుందంటే అడ్డు నిలబడుతుంది అనమాట. ఏం లేదా మామూలుగా అలా చెప్తూ ఉంటారు, ఏదో టీవీలో చెప్తారు, వస్తుంటుంది. చెప్పినవన్నీ మనం వింటామా ఏంటి? 2 చెవులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇన్నిటి వదిలేయి.
మళ్ళీ మననం అవన్నీ మళ్ళీ దొరుకుతుంది అసలు. ఆయన చెప్తారా మాస్టరే 84 లక్షల జీవరాశులు మనం ఒకటని వచ్చింది, ఎంజాయ్ చేయి. ఇది ఎప్పుడు వస్తుందో మళ్ళీ 84 లక్షలు అయ్యాక ఎప్పుడు వస్తుంది మళ్ళీ? ఉన్నప్పుడు ఎంజాయ్ చేయక ఊరినే వదిలి ఇప్పుడు ఇష్టం వదిలేడు ఏంటి అసలు? నిజమే, అక్కడ గీత వీరాలనిపిస్తుంది. అక్కడ గీత అది మటుకు మననం చేస్తాం, అది మటుకు మననం చేస్తాం. కుసంగంలో అంటారు అందుకే దాన్ని. కుసంగంలో చెప్పే ప్రతిదాన్ని బాగా మననం చేస్తాం. ఎందుకంటే స్నేహితులు సన్నిహితులు తెల్లాలేసి రాత్రి వరకు మన కంపెనీ ఇస్తారు వాళ్ళు. మాట పలుకు అన్నిట్లో పలుకుతారు, ఇవన్నీ ఉంటాయి కదమ్మా మరి. కాబట్టి ఆ వైరాగ్యం అన్నదాన్ని ఇహపరలోక భోగములన్నిటి యందు, పరలోకం కూడా అన్నాడు చూడండి. ముక్తి రావాలంటే పరలోకం మీద కూడా ఆసక్తి ఉండకూడదు. నాకు వైకుంఠం కావాలి, కైలాసం కావాలి, ఇంద్రలోకం కావాలి, అవి కూడా ఆ కోరికలు కూడా ఉండకూడదు. కేవలం నాకు పరమాత్మ కావాలి, మాయ దాటి వెళ్ళిపోవాలి, ఇవన్నీ మాయ కిందే ఉన్నాయి. అది జ్ఞానం చెప్పుకున్నా కదా, ఆ లోకాలు కూడా మాయ కిందే ఉన్నాయి. కాబట్టి వదులుతూ బాబు ఎక్కడున్నా మాయ ఒకటే నాకు అని చెప్పేసి మనం అనుకోవాలి ఏమ్మా. అలాగే జన్మ మృత్యు జర రోగాదులు యందు దుఃఖ దోషాలు దర్శించాలి. అందులో కూడా పుట్టాము అంటే అమ్మ దోషాల్లో వచ్చేసాం రా బాబు అనుకోవాలి. యవ్వనం వచ్చిందంటే దోషాలు ఇంకా పెరుగుతున్నాయిరా బాబు అనుకోవాలి. ముసలితనం వచ్చిందంటే ఇంకా దోషాలు పెరుగుతున్నాయిరా బాబు అని పెట్టుకోవాలి. వాటిలో దోషాలని చూడాలి కానీ వాటిలో ఏదో మహిమని దివ్యత్వాన్ని చూడకూడదు. ఇప్పుడు కొంతమంది లంబాడాస్ కొన్ని తెగలు ఉన్నాయి. వాళ్ళు చూడండి, వాళ్ళు పుట్టినప్పుడు ఏడుస్తారు, చనిపోయినప్పుడు వాళ్ళు చేస్తారట, మంచి నవ్వుతూ సెలబ్రేషన్ చేస్తారంట. ఈ చూసారా భావం తేడా. ఓరి పుట్టావా నాయన అనుభవించు, ఈ భూమి మీద పుట్టి ఏం తీసుకెళ్తావరా. చూడండి ఎంత వేదాంతం, ఎంత ఇది ఉందో చూడండి వాళ్ళల్లో. ఎవరిన పుడితే ఏడుస్తారు, ఈ జీవుడి కర్మ వాడు భూమి మీద పడ్డాడు అని. అమ్మా దోషాలు బాగా వచ్చేస్తాయి కదా, మనం చెప్పే కదా దోషాలు బాగా అంటుకుంటాయి. ఆ విషయంలో మనం ఎవరైనా పవిత్రం కూడా చిరాకేస్తుంది మనకి. అందులో దోషాలు అంటించేయాలి. అంటించేసి వాడు నాలో ఆ గుంపులో కూడా అయిపోయాడని అమ్మయ్య చప్పట్లు కొట్టాలి. సెపరేట్ కొట్టే కదా మనకి చికాగా ఉంటుంది కదా. అది చూసారా, జన్మ మృత్యు జర రోగాలు ఎందు కూడా దోషాలని దుఃఖాలని అనుకోవాలి. ఈ జన్మే దుఃఖమయం, సంసారమే దుఃఖమయం, సంసారంలో సుఖం అన్నది ఉండదు. ఇందాక చెప్పింది అదే కదా, ఇచ్చ ద్వేషము సుఖము దుఃఖము. సుఖం కూడా దోషమే, మిమ్మల్ని దూరం చేస్తుంది కదా దివ్యత్వానికి. దివ్యత్వాన్ని దూరం చేయట్లా, పరమాత్మ గుర్తురాడుగా. సుఖంలో గుర్తొస్తాడా? అమ్మయ్య సుఖం వచ్చిందని గవ్వ పూజ గదిలో కూర్చొని గంటసేపు పూజ చేస్తారా? చేయరు కదా. ఇంక దుఃఖం వచ్చినప్పుడు గంటసేపు చేస్తాం, ఇంకో 2 గంటలు చేస్తాం. ఇలా గురువు గారో లేకపోతే ఎవరో పూజారో చెప్తే లేదమ్మా 2-3 గంటలు కూర్చోవాలి పూజ. నేను తప్పకుండా కూర్చుంటాను. సుఖంలో కూర్చుంటామా? కూర్చోం. సుఖంలో కూడా దేవుడికి దూరంగా అయిపోతున్నాం కాబట్టి అది దోషమే. దేవుడు అంటే ఎవరు? దివ్యత్వం. దివ్యత్వం అంటే ఏంటి? దోషరహితము, అది పవిత్రం. అది నెక్స్ట్ అమ్మ, మీ డౌట్ క్లియర్ అయిందా? కొంచెం జీర్ణించుకోవడం కష్టంగా ఉంది కానీ క్లియర్ అయింది. డౌట్ అది క్లియర్ అయిందా? నెక్స్ట్ ఇందాక వికారాలు చెప్పారు ఆయన పరమాత్మ క్షేత్రం గురించి చెప్తున్నప్పుడు. ఇప్పుడు ఆ వికారాలని ఎట్లాగా అధిగమించాలో చెప్తున్నారు. ఒకటి ఇప్పుడు రెండోది చెప్తున్నారు ఎలాగా. అసక్తిరనభిష్వంగః పుత్రదార గృహాదిషు
నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. ఇప్పుడు చూడండి, ఇంకా లోపలికి వెళ్ళాడు ఈయన. మీరు ఇంతకు చిన్న సుఖం దగ్గర ఆగిపోయారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి పరమాత్మ. భార్య అంటే భర్త, పుత్రులు, ఇల్లు, సంపదలు, వీటి యందు కూడా మమతని ఆసక్తి లేకుండా ఉండడం ఇంకా కష్టం కదమ్మా. ఇష్ట అనిష్ట వస్తు ప్రాప్తి వల్ల ఎట్టి మనోవికారాలకు లోను కాకుండడం. అంటే ఇష్టమైన వస్తువు దొరికితే హర్షం, అయిష్టమైన వస్తువు అయిష్టమైన ఫలం భగవంతుడు ఇస్తే దాని మీద ఒక రకరకాల భావాలు, ఉక్రోషం, బాధ, ఇంకా రకరకాలుగా ఉంటుంది. అలా ఏమి లేకుండా ఎల్లప్పుడూ సమభావంతో ఉండడం. అంటే వికారరహితంగా మనం అవ్వాలి అంటే, క్షేత్రజ్ఞుడు దగ్గరగా అవ్వాలి అంటే ఇట్లా ఉండాలి. నెక్స్ట్ అవ్యాభిచారిణి భక్తి కలిగి ఉంట, ఏకాంత పవిత్ర ప్రదేశంలో వసించు ప్రవృత్తి కలిగి ఉంట, విషయాసక్తులైన జనులైన ఆసక్తి లేకుండా. మయి చానన్యయోగేన భక్తి అవ్యభిచారిణి వివిక్తదేశ సేవిత్వం అరతిర్జన సంసది. పరమేశ్వరుడి నాయందే అనన్య యోగము ద్వారా అవ్యభిచారిణీ భక్తి అంటే ఎటువంటి కోరిక లేని భక్తి ఉండాలి. ఫలాన్ని ఆశించి, కోరికలకి ఆశించి చేసే భక్తిని వ్యభిచారిణీ భక్తి అంటారు. అర్థమైందమ్మా? అవ్యభిచారిణీ భక్తి అంటే ఎటువంటి కోరికలు లేకుండా కేవలం అంటే కేవలం పరమాత్మని పొందడం ఒక్కటే మనసులో ఉంటే దాన్ని, అది కూడా ఎట్లా ఉండాలి? అనన్య యోగము ద్వారా నాయందే ఏకాంత పవిత్ర ప్రదేశం వసించి ప్రవృత్తి కావాలి. ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడాలి ఎక్కువగా. ఏకాంతం అన్నది ఉందా? యాక్చువల్గా లేదు. ఉందా? ఉందా? ఏకాంతం ఉందమ్మా? ఏకాంతంగా ఉండమంటే ఒక్కళ్ళే ఉండడం, అంతే కదా. సింపుల్గా చెప్పాలంటే ఒక్కళ్ళే ఉండడం. కానీ ఒక్కళ్ళు ఎప్పుడు ఉండరు కదా. ఆ ఒక్కళ్ళు పరమాత్మతో ఉండడం అన్నమాట. అది పరమాత్మ ఒక్కడితోనే ఉండడం. పరమాత్మ ఏకాంతం అంటే అక్కడ ఏకం ఎవరు అనమాట? పరమాత్మ. పరమాత్మతోనే నేను ఉంటా కాబట్టి నేను కూడా ఉండను అక్కడ. యాక్చువల్గా మాట్లాడితే సరే సరిగ్గా మనం అనుకుంటే ఏకాంతంలో ఉన్నాను అంటే పరమాత్మ కూడా ఉంటాడు అది నాతో, నేను ఉండను అక్కడ. అలా కాకుండా ఒంటరితనం అంటారు, అది వేరు. ఒంటరితనం అంటే ఏంటంటే నన్ను అందరూ వదిలేశారు, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, ఈ గోల, దీన్ని ఒంటరితనం అంటారు. ఇది డేంజర్. ఇది ఆ ఒంటరితనం అంటే అదొక రోగం. ఏకాంతం అనేది ఆరోగ్యం, అది యోగం. ఏకాంతంగా ఉండగలగడం అన్నది ఒక యోగం, ఒంటరితనం అనేది ఒక రోగం. సో చాలామంది ఏకాంతంగా ఉన్నానండి అంటే కానీ ఒంటరితనం ఫీల్ అవుతుంటారు. వాళ్ళు కూర్చొని వీళ్ళకి మీరు అన్నట్టుగా ప్రపంచం అంతా వాళ్ళలో ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే పెద్ద ఓడ సముద్రంలో ఉండాలి కానీ ఓడలో సముద్రం ఉండకూడదు కదా. ఓడ నువ్వు ప్రపంచంలో ఉండు కాదంట్లా, కానీ నువ్వు ఏకాంతమే. నీ ప్రయాణం ఎలా ఉండాలి? ప్రపంచంలోనే నడుస్తూ ఉండాలి కానీ ప్రపంచానికి అంటుకోకూడదు. ప్రపంచం నీలో వచ్చేసి ఉండిపోకూడదు లోపల. ప్రపంచం నీలో వచ్చిందంటే మునిగిపోతుంది, అంతే కదా. పడవలో నీళ్ళు వచ్చేస్తే ఏమవుతుందమ్మా? పడవ మునిగిపోద్ది కదా. అలా కాకుండా పడవలోకి నీళ్లు రాకుండా ప్రయాణం చేయాలి నేను అంటే. నేను ప్రపంచానికి అంటకూడదు అంటే దాన్ని మీద వేసుకోకూడదు ప్రపంచాన్ని. దాన్ని అలాగా ప్రపంచంలోనే ఉంటా కానీ నేను అంటుకోకుండా నా ప్రయాణాన్ని నేను సాగిస్తూ ఉంటా. ఆ పడవలో ఎవరుంటారు నాతో పాటు? పరమాత్మ. పరమాత్మ ఒక్కడే ఉంటాడు సరంగు, ఆయన వైపే చూస్తూ కూర్చుంటాను నేను. అది అదైనా అదే పడవను సముద్రం అని చెప్పింది. అదే సంసారంలో నువ్వు ఉండు, సంసారం నీలో ఉండొద్దు. పరమాత్మ కూడా అంతే. పరమాత్మ మన అందరిలో ఉంటాడు కానీ మనం వెళ్ళి పరమాత్మలో ఉండలేము. అంటావు మన దోషాలని పరమాత్మకి
అంటావు. ఆయన మనలోనే ఉంటాడు అంతర్యామిగా ఉంటాడు. ఎప్పుడు మనం చూసినప్పుడు అనుకోండి, అంతర్యామిగా ఆయన గుర్తించినప్పుడు అదే జ్ఞానం. ఉన్నప్పుడు ఆయనకేమంటావు, మనలో ఉన్నాడు కదా అని మన దోషాలని అంటుతాయా? మన మనసులో ఆలోచనలు, మన బుద్ధి అవన్నీ అంటుకో. అలాగే ఉండాలన్నమాట. అది కూడా సంసారానికి మనకు ఉన్నటువంటి సామీప్యత కూడా అదే, సారూప్యత కూడా అదే అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి అండి, లాస్ట్ అల్టిమేట్ ఇది, విషయాసక్తులైన జనుల ఎడ ఆసక్తి లేకుండుట. ఇది ఇంపార్టెంట్, అస్సలైంది ఇది. కుసంగం ప్రత్యేకంగా ఉంటాను చూసారు, అస్తమానం అంటుంటానే కుసంగం అని. ఇదే విషయాల గురించి ఎక్కువగా మాట్లాడే జనాల మీద ఆసక్తి నాకు ఉండకూడదు. కేవలం సాధు సంతు జనులు గురువులు ఎవరైతే ఇటువంటి సత్వజ్ఞానంతో, ముందు సత్వగుణంతో ఉండాలి. ముందు సత్వగుణంతో ఉండి జ్ఞానంతో ఉన్న వాళ్ళతో ఎక్కువ సమయం కేటాయించాలి. మన వయసు పెరుగుతున్న కొద్దీ. తక్కువ వయసులో తప్పదు, విషయాలు కొంచెం ఎక్కువ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా మనం ఇదవుతూ మనం చాలా పనులు చేస్తూనే ఉంటాం కదమ్మా, అవన్నీ చేస్తూనే ఉంటాం. మన ఎవరి బారిన పడకుండా జాగ్రత్తగా తప్పుకొని వచ్చేసే అలవాటు ఉంటుంది. జనరల్గా లేడీస్ బాగానే ఉంటుంది. స్కూల్లో కానీ ఎక్కడ పని చేయాలన్నా, ఉద్యోగానికి వెళ్ళినా జాగ్రత్తగా వాళ్ళని సంరక్షించుకుంటూ వాడు అలవాటే మనకి, అదే కాదంట్లా. అది జీవాత్మగా అప్లై చేయండి. నేను జీవాత్మను అనుకుంటూ ఈ కుసంగాల నుంచి దూరంగండి. నేను చెప్పింది కదా, పరమాత్మ చెప్తున్నాడు లేదా ఇక్కడ? గురువుగారు ఊరిని పెద్దగా అదే చెప్తాను అనుకోవద్దు మీరు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? విషయాసక్తులైన జనుల ఏడ ఆసక్తి లేకుండుట. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే మన మనసు వాళ్ళ మనసు కలిసిపోతుంటుంది. అది కలిసిపోయినప్పుడు ఏది కుసంగమో ఏది సత్సంగమో తెలీదు. వాళ్ళు వీళ్ళు ఎవరు కానీ వీళ్ళు అయిపోతారు. అది కుసంగం అన్నమాట. కానీ వాళ్ళు వీళ్ళు అవ్వచ్చు కదా. అదే నేను చెప్పేది, అదే. వాళ్ళు వీళ్ళు కాదు, వాళ్ళు అయిపోతారు. వాళ్ళైతే వీళ్ళు ఎవరు? అదే వాళ్ళు వీళ్ళు అవ్వాలంటే చాలా కార్యక్రమం ఉంది. అది భగవంతుడి అనుగ్రహం ఉండాలి వాళ్ళకి ఏమా. ఆ తర్వాత భక్తి శ్రద్ధ భక్తి ఏమో భగవంతుడికి, శ్రద్ధ ఇక్కడ ఉండాలి, సత్సంగం మీద శ్రద్ధ ఉండాలి. చెప్పింది జాగ్రత్త, గురువు గారు చెప్పేది పూర్తిగా జాగ్రత్తగా ప్రతి పదం పట్టుకోవాలి. దానిలో ఆ జ్ఞాన బుద్ధిలో కూర్చోబెట్టాలి, నిశ్చయాత్మక బుద్ధి రావాలి. అప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కూడా ఇందాక అన్నారు కదా, ధృతి అంటే ఏంటి, స్టడీ అన్నారు. అప్పుడు స్టడీనెస్ వస్తుంది మీలో. అప్పుడు మీలో వచ్చిన స్టడీనెస్కి అందరూ బెదిరిపోతారు. బెదిరిపోవడం అంటే ఇంకో రకం కాదు, మిమ్మల్ని కుసంగం అంటించలేరు మీకు. ఇంకా వాళ్ళు కొంచెం ఆలోచిస్తారు అనమాట. ఇంత వద్దులే, వీళ్ళతో వద్దులే, ఆ స్థితికి తీసుకురావాలి. ముందు భయంతో రానివ్వండి. ఏం భయపడతారో భక్తుంటే వాళ్ళ ఇష్టం, తర్వాత మనకు అనవసరం. వాళ్ళ భావాలు మనకెందుకు, నేను ఆలోచించాలి. ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే వాళ్ళ దోషాలు మనం ఆలోచిస్తాం ముందు. అమ్మో ఆయన ఏమనుకుంటున్నాడో, మరి ఓవర్గా భక్తిగా భయంగా అనుకుంటున్నాడేమో, లేదా నన్ను ఏమైనా అసహించుకుంటున్నాడేమో, నన్ను ఏమన్నా ఇది చేస్తున్నాడేమో, ఎందుకు నీకు ఇవన్నీ, వాడు ఏమనుకుంటే నీకు ఎందుకు, నువ్వు అనుకోవాల్సిన వాడు ఎవడు? ఆయన. నీ అకౌంట్ అక్కడ ఉంది, బ్యాంకులో అకౌంట్ కరెక్ట్గా ఉందో చూసుకో. ఈ కరెన్సీ ఏమో అక్కడ పనిచేయదు, పనిచేస్తుందా? పనిచేయదు. అక్కడ పనిచేసే కరెన్సీ సంపాదించుకో. నువ్వు ఇక్కడ కరెన్సీ ఏం చేసుకుంటావు? వెళ్ళిపోవడమే కదా. అది నెక్స్ట్. ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థుడై ఉంటా, తత్వజ్ఞానమునకు ప్రాతిపద్యుడై భగవంతుడై అని తెలుగుతా. ఇది అన్నిలో అమాత్యము మొదలుకొని తత్వజ్ఞానాత్మ దర్శనముకు వరకు కదా. ఇవి అన్నిలో జ్ఞాన ప్రాప్తికి సాధనము. దీనికి విపరీతమైన అజ్ఞానము. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా. ఇప్పుడు చెప్తున్నాడు. సరే, విషయాల దూరంగా ఉంటా, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతా అమ్మా, ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతా. అలాగే ఎవరైతే విషయాసక్తి మీద ఎక్కువగా ఉంటారో వాళ్ళని కూడా తప్పించుకు తిరుగుతా, ఇవన్నీ చేస్తా. అది సరిపోదు. అదన్నీ చేయడం వల్ల ఖాళీ దొరికింది. మరి ఆ ఖాళీని దేంతో నింపాలి? ఆధ్యాత్మిక జ్ఞానమందు నిత్యస్థితుడై ఉండాలి.
ఈ జ్ఞానం ఏదైతే ఇప్పటివరకు జ్ఞానం తెలుసుకున్నావో దానిలోనే నిత్యంగా స్థితుడై ఉండాలి. ఒక్క క్షణం కూడా పక్కకి వెళ్ళడానికి లేదు. ఏముందిలే ఓటీటీ అంటున్నారు, అందరూ బాగుంది అంటున్నారు, ఒక్క 10 నిమిషాలు చూద్దామని కూర్చున్నారంటే ఇదంతా వెళ్ళిపోతుంది. గ్యాస్ సిలిండర్ గాలి వదిలేసినట్టే. తర్వాత చాలాసేపు తెలుస్తుంది ఏంటి వాసన వస్తుందంటే వదిలేసావు. అలాగే ఈ ఆధ్యాత్మికం అంతా వెళ్ళిపోయి ఉంటుంది. ఈ ఆధ్యాత్మికం అంతా వెళ్ళిపోయి ఉంటుంది. సత్సంగం అవుతుంది, బాగానే అనిపించింది. ఇక్కడ ఇంటికి వెళ్తాం, దారిలో కుసంగం వస్తుంది, అక్కడ కాసేపు కూర్చుంటాం. ఆ కుసంగం అయిన తర్వాత ఇంటికి వెళ్తాం, అక్కడ ఓటీటీ కుసంగం ఉంటుంది. ఆ ఓటీటీ దగ్గర కూర్చొని తర్వాత 15 గంట 20 నిమిషాలు అయిపోతుంది. చాలా శుచికర భోజనం కనిపిస్తుంది, అది కూడా తింటాం. ఈలో పక్కింటి వాళ్ళో లేకపోతే మీలాంటి భక్తులు ఎవరో ఇచ్చినా అవి కూడా తింటాం. అన్నీ బాగుంటాయి. ఈలోపు పిచ్చాపాటి మాట్లాడుకుంటాం. రాత్రికి శాంతిగా ఉండదు. పడుకునేటప్పుడు నిద్ర రాదు, నిద్ర వచ్చినట్టే ఉంటుంది. కానీ శాంతంగా ఏమిటో సత్సంగం వెళ్ళినప్పుడు శాంతంగా ఉన్నాం, కానీ రాత్రి పడుకునేటప్పుడు శాంతంగా ఉండలేదండి. ఇక్కడ గ్యాస్ వదిలేసావు, ఈ సత్సంగం గ్యాస్ వదిలేసావు, కుసంగం అంతా లోనికి ఎంటర్ అయిపోయింది, ఇది బయటికి పోయింది. ఇక ఎక్కడ వస్తుంది శాంతి? వస్తుందా? ఏమో వస్తున్నా చెప్పండి, నాకు నేను కూడా ట్రై చేస్తా ఆ రకంగా. చూడండి ఎంత అప్రమత్తంగా ఉండాలో. అందుకే చెప్తున్నాడు ఆధ్యాత్మిక జ్ఞానమునందు నిత్యస్థితుడై ఉండాలి. తత్వజ్ఞానానికి ప్రతిపాద్యుడు భగవంతుడే అని తెలియాలి. వీటన్నిటికీ కూడా మూలకారకుడు, మూలము భగవంతుడే అని తెలియాలి. ఇవన్నీ తెలిసినప్పుడే జ్ఞానప్రాప్తికి సాధనాలు ఇవన్నీ అని చెప్తున్నాడు అనమాట. దీనికి విపరీతమైనది అజ్ఞానం. ఈ రకంగా మీరు ప్రవర్తించకుండా మన మనసుకు తోచినట్టో ఏదో రకంగా ఇతరుల ప్రోద్బలం చేతనో ఇవన్నీ కూడా మనం కనుక వేరే రకమైన జ్ఞానానికి వెళితే దాన్ని విపరీత జ్ఞానం అంటారు తప్ప అది అజ్ఞానానికి సంకేతము. తర్వాత అనాది అయిన పరబ్రహ్మే తెలుసుకొనదగినవాడు. అతన్ని తెలుసుకున్నట్టు వల్ల మానవుడు పరమానందము పొందును. అతడు సతసత్తులకు అతీతుడు. ఆ పరమాత్మను గురించి సముద్రంగా నిరుట్టెక్కుతున్నాడు. జ్ఞేయం యత్తత్ ప్రవక్ష్యామి యజ్ఞాత్వామృతమశ్నుతే అనాదిమత్పరం బ్రహ్మ న సత్తన్నాసదుచ్యతే. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పటివరకు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు, జ్ఞానము చెప్పేశాడు. అర్థమైందా మీకు? ఇప్పటివరకు క్షేత్రజ్ఞుడు అంటే మన ఆత్మ అనుకున్నాం, మనలో ఉంటుంది కదా ఆత్మ. ఇది కాదు స్వామి, ఇవన్నీ చేస్తే అనాది అయిన పరబ్రహ్మ తెలుస్తాడు నీకు అని చెప్తున్నాడు. ఇప్పుడు అసలైన వాడు కారకుడు, నీకు అన్నీ ఇచ్చేవాడు, ఫలాలు ఇచ్చే అందరూ కూడా పరబ్రహ్మ, సర్వకర్తాహర్త పరబ్రహ్మ. ఆయన తెలుసుకోదగిన వాడు. ఆయన తెలుసుకుంటేనే నీకు పరమానందం వస్తుంది. ఆ పరమానందం వచ్చే చిన్న చిన్న ఆనందాలు ఏది కూడా దిగదుడిపే ఆయన ముందు. కాబట్టి చెప్తున్నాడు ఆయనే సత్తైన అసత్తైన అన్నిటికీ ఆయనేను అని చెప్తూ ఆయన లక్షణాలు కూడా చెప్తున్నాడు. దీనికి చిన్న కథ కూడా చెప్పుకుందామమ్మా. గోవర్ధనగిరి పర్వతం తెలుసు కదా, గోవర్ధనగిరి పర్వతం. శ్రీకృష్ణ పరమాత్మ ఇదే చేస్తాడు ఇక్కడ. ఇది తెలియడం కోసమే ఆ కథ నడిచింది. దీన్ని ఏమంటారంటే, మనం ఈ శరీరాన్ని 3 లక్షణాలు ఉంటాయి. ఈ శరీరం అన్నదానికి అంటే క్షేత్రానికి 3 లక్షణాలు ఉంటాయి. అదేంటి? అధేయము, విధేయము, శేషము అని. అధేయము, విధేయము, శేషము అని. అధేయము అంటే ఆ లోపల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఆజ్ఞలు ఉంటాయో దాన్ని ఫాలో అయ్యేదన్నమాట, దాన్ని ఆచరించేది. విధేయం అంటే ఆచరించేది. అధేయం అంటే దాని మీద ఆధారపడేది అని అర్థం. ఆధారపడేది అని. ఆధారం అంటే ఎవరు? మళ్ళీ ఆత్మ. అది క్షేత్రజ్ఞుడు. దేని మీద ఆధారపడి ఉంది క్షేత్రం? ఆత్మ. సో ఆత్మ లక్షణాలు ఏంటప్పుడు నెంబర్ 1 ఆధారము. ఆధారము ఆత్మ లక్షణం. శరీరం లక్షణం అధేయం. అది ఆధారము, ఇది అధేయము. క్షేత్రమేమో అధేయము, క్షేత్రజ్ఞుడు ఆధారము. అలాగే క్షేత్రజ్ఞుడు నియామకము. నియామకం అంటే ఆయన ఆజ్ఞలు ఇస్తూ ఉంటాడు, ఏం చేయాలి ఏంటి అన్నది. చేసేది ఏదైతే ఆజ్ఞలు తీసుకుంటుందో క్షేత్రం,
ఆ క్షేత్రం చేస్తూ ఉంటుంది. అది దాన్ని ఏమంటారు, ఇంకో లక్షణం ఏంటి దానికి, విధేయం అన్నమాట. విధేయం అంటే మనకి ఏదైతే ఆధారంగా ఉందో ఆ ఆధారం ఏదైతే మనకు చెప్తుందో అదే నేను విధేయుడినై చేస్తుంటుంది ఈ శరీరం. కాబట్టి దాన్ని ఏమన్నాము, ఆత్మకి ఆ లక్షణం పేరేంటి, నియామకం అన్నమాట. అదే మనం అంతర్యామి అంటాం. యామి అంటే నిర్దేశించేవాడు అని, ఇలా నియామకాలు చేసేవాడు, ఆజ్ఞాపించేవాడు అని. లోపల నుంచి మనం ఆజ్ఞాపిస్తుంటాడు కాబట్టి అంతర్యామి అంటుంటాం అన్నమాట. మూడో లక్షణం ఏం చెప్పాను, శేషము అని చెప్పాము. ఇదేది శరీరానికి అంటే క్షేత్రానికి. క్షేత్రజ్ఞుడి దాన్ని ఏమంటారంటే శేషి అంటారు. శేషి అంటే అనుభవించేవాడు అన్నమాట. ఈ కర్తలని ఏదైతే ఆజ్ఞ చేస్తూ ఇచ్చాడో ఆ ఆజ్ఞని శరీరం ఆచరించిన తర్వాత వచ్చేటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని భోగం చేసేది కూడా శరీరం, శేషి అంటాం. అక్కడ శేషము అంటాం. అది ఎవరైతే నిజంగా దాన్ని భోక్త ఎవరో ఆయన్ని శేషి అని అంటాం. అర్థమైందా? ఇది తీసుకొని గోవర్ధనగిరి పర్వతం దగ్గర చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఏం చెప్పాడు, వేదాల్లో చెప్పారు కదా, ఇంద్రుడు అంటే బ్రహ్మ అని ఉద్దేశం. ఇంద్రుడు అంటే ఆయనే పరమాత్మ కింద లెక్క. వర్షాలు కురిపిస్తాడు కదా, ఆయనే పరమాత్మ కూడా వర్షాలు కురిపిస్తున్నాడు అని చెప్పేసి ఆయనకి ఇంద్రుడు పూజ చేస్తున్నాడు అలవాటు అనమాట. నిజంగా ఎవరు కురిపిస్తున్నారు ఇంద్రుడి ద్వారా? పరమాత్మ. అది ఇంద్రుడు మర్చిపోయాడు, ఆడ అహంకారం వాడున్నాడు. వీడు కూడా ఆడ అహంకారం తగ్గట్టుగా వాళ్ళు అహంకారానికే వీడు పూజ చేస్తున్నారు, ఆత్మ లెవెల్లోనే పూజ చేస్తున్నారు. అప్పుడు ఏం చేశాడు, అవునా ఇంద్రుడు ఎప్పుడో వర్షాలు ఇస్తాడు, కానీ మన పర్వతం మీద అన్నీ మన చెట్లు పళ్ళు ఫలాలు అవన్నీ ఎప్పటి నుంచి ఇస్తుంది ఇది మనకి. వాడు అప్పుడప్పుడు వర్షమే ఇస్తాడు అంతేను. మరి ఇవన్నీ కూడా తినేమని మనం బతుకుతున్నాం, మరి దీన్ని పూజించాలి కదా, దానికన్నా గోవర్ధనగిరిని పూజించాలి కదా అంటే నిజమే అనిపించింది వాళ్ళకి. శ్రీకృష్ణుడు కదా చెప్పాడు కదా, నిజమే అనిపించి అప్పుడు అక్కడ పూజించడం మొదలుపెట్టాడు. అప్పుడు ఇంద్రుడు కోపం వచ్చింది. ఇంత చేసి చివరికి ఇంద్రుడు ఏం గమనించాడు, నాది కాదు ఈ సత్తా, పరమాత్మ నా ద్వారా చేయించాడు అని. అంటే ఇప్పుడు ఏమైనట్టు, ఈ క్షేత్రము కాదు, క్షేత్రజ్ఞుడు కాదు, పైన ఉన్న పరబ్రహ్మ ముఖ్యము. ఆ పరమాత్మని మీరు పూజించండి, పరమాత్మనే పదే పదే తలుచుకోండి. మీ సుఖంలో కానీ, మీ దుఃఖంలో కానీ, మీ ఈర్ష్యలో కానీ, మీ భార్య పిల్లల్లో కానీ, ఇక ఏదైనా కానివ్వండి, ఏదన్నా మీరు ఏం చూసినా సరే అన్నింటిలోనూ పరమాత్మనే గమనించండి అని చెప్తూ ఇప్పుడు పరమాత్మ యొక్క లక్షణాలు కూడా ఎలా గ్రహించాలో మళ్ళీ చెప్తున్నాడు. అందుకని ఆ కథ మీకు చెప్పాను అనమాట. ఒకవేళ అలా కాకుండా ఇంకోలా కూడా అనుకుంటే కనుక, అంటే కుసంగంలో ఏం జరుగుతుందో చెప్తున్నా. ఒక స్వామీజీ ఉన్నారట, మంచి స్వామీజీ. ఆయన మన భరతుడి కథ లాంటిది అనమాట. ఆయన ఒకసారి ఆయన ఆశ్రమంలో ఒక ఎలుక తిరుగుతూ ఉంది ఎక్కువగా. ఆయనకి లేడీని చూస్తే భరతుడికి ఎలాగ ప్రేమ పుట్టుకొచ్చిందో ఈయనకి కూడా ఎలుకను చూసేటప్పటికి కొంచెం ప్రేమ పుట్టుకొచ్చింది. ఎంతసేపు పుట్టాలి ప్రేమ, విషయాల మీద ఊరినే పుట్టింది ప్రేమ. దాని మీద ప్రేమ పుట్టేటప్పటికి సరే దీన్ని పెంచుకుందామని చెప్పేసి దాన్ని ఒక ఆడపిల్లకి తయారు చేసి, చిన్న పిల్లకి తయారు చేసి పెంచుతాడు. అమ్మాయి యుక్త వయసు వస్తుంది. యుక్త వయసు వచ్చింది, పెళ్లి చేయాలని చెప్పేసి వరుడి కోసం వెతుకుతుంటే మేఘాలకు చేద్దాము, చక్కగా దీన్ని తీసుకొని తిప్పుతాడు, మొత్తం ప్రపంచం అంతా చూపిస్తాడు, చక్కగా మేఘరాజుకు చేస్తే మా పిల్ల సుఖపడుతుంది, అన్ని దేశాలు తిప్పుతాడు శుభ్రంగా అని చెప్పేసి అంటే, ఏమ్మా మేఘరాజుకి చేస్తానంటే అది చూస్తుంది అనమాట. అదే మేఘం వద్దు నాన్న, ఏ అంటే గాలి వస్తే ఊరిని అటు ఇటు, అడే బలహీనుడు, గాలి వస్తే అటు ఇటు పోతుంటాడు, గాలికి అటు ఇటు చెదిరిపోతూ ఉంటాయి మేఘాలు. అయితే పోనీ సరే, అయితే వాయుదేవుడు బలవంతుడు, వాయుదేవుడు బలవంతుడు సరే ఆలోచిస్తాడు ఈయన. సరే వాయుదేవుడికి పెళ్లి చేస్తానంటాడు. అనేటప్పటికి ఆలోచిస్తుంది ఇక్కడ, వాయుదేవుడే బలం కాదు, అంత పెద్ద గాలి కూడా పెద్ద కొండ అడ్డుపడిందంటే దాన్ని ఏం చేయలేడు, ఆ కొండ గుద్దుకుని వెనక్కి వచ్చేస్తాడు, కానీ ఆ కొండకు బలవంతుడు ఇది కాదన్నమాట అని చెప్పేసి సరే పర్వతరాజుకి పెళ్లి చేస్తాలే అంటాడు. ఆలోచిస్తుంది, అది కూడా లాభం లేదు, ఈ ఎలకలు పందుకొక్కులు కన్నాలు పెట్టేస్తాయి అందులో అని చెప్పేసి. అప్పుడు అనుకుంటాడు నీ ఎలక బుద్ధి బాగలేదు అని. అర్థమైందమ్మా? అంటే కుసంగం ఎక్కువ వెళ్ళే కొద్దీ కూడా మనం కూడా అట్లాగే ఉండిపోయి మళ్ళీ అది ఏం చేస్తాడంటే స్వామీజీ నీ కర్మ అని చెప్పి దాన్ని మళ్ళీ ఎలక చేసేసి ఆ ఎలక్కిచ్చి పెళ్లి చేసి పంపించేస్తాడు. అర్థమైందమ్మా? ఎంత భావార్థం ఉందో అర్థమైందా మీకు ఇందులో? అది ఇంపార్టెంట్, గ్రహించారా? చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తాను అనమాట.
అందుకని పరమాత్మను గ్రహించే విధానం ఇందాక చెప్పాను. పరమాత్మను గ్రహించకుండా ఆపేటువంటి విషయాలు ఏవైతే మనల్ని ఎలా ఆపుతాయో మన ఆలోచన విధానం, మనం కనుక పరమాత్మ ఈ జ్ఞానం తెలియకపోతే, ఏ జ్ఞానం? ఈ క్షేత్రజ్ఞ జ్ఞానము, పరమాత్మే పరమావధి అనే విషయం తెలియకపోతే ఇప్పుడైనా జారిపోవడం ఈజీ కదమ్మా. స్లైడింగు దానికి ఎఫర్ట్స్ పెట్టాలా? దానికి మనం ఏమన్నా సాధన చేయాలా? పడిపోవడానికి ఊరినే పడిపోవచ్చు, జారిపోవడానికి కదా. ఎక్కాలంటే సాధన చేయాలి. కాబట్టి ఈ రకంగా ఇందులో చెప్పడం జరిగింది. పరమాత్మ విషయాలు చెప్తున్నాడు. మీకు టైం అయినట్టుంది, ఇక్కడ ఆపేద్దాం. ఏమ్మా మీ ఇద్దరు కానిచ్చేసి రైట్. సర్వతః పాణిపాదం తత్ సర్వతోక్షిశిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్టతి. ఆ పరమాత్ముడి చేతులు, పాదములు, నేత్రములు, చెవులు, శిరస్సులు, ముఖములు సర్వత్రా స్థితములై ఉన్నవి. అతడు సర్వమును ఆవరించి ఉన్నాడు. కాబట్టి ఆయన లేని ప్రదేశం అంటూ లేదు. ముందు తెలుసుకో. పరమాత్మ లక్షణం నెంబర్ 1. నెంబర్ 2 చదవండి. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. అతడు ఇంద్రియగ్రాహ్య విషయాలన్నీ తెలిసినవాడు. ఆయన తెలియని విషయాలంటూ ఏమీ లేవు. ఆ ఇంద్రియ విషయాలు తెలుసు కదా అని చెప్పి అది అతుక్కుపోతాడు ఆయన? లేదు. ఆ ఇంద్రియాడు అన్నిటికీ కూడా అతీతుడు. అలాగే ఆసక్తి రహితుడైనా కూడా ఆయనకి ఇష్టం లేకపోయినా, ఎలాగైతే కేర్ టేకర్ అని చెప్పామో, కేర్ టేకర్కి పిల్లలు పెంచడం ఇష్టం ఏముంటుంది? ఇష్టంతో ఏం చేయదు, కర్తవ్యంగా చేస్తుంది. అట్లాగే తను కూడా తనకేం ఆసక్తి లేకపోయినా వాటిని అన్నీ పోషించేవాడు, భరించేవాడు ఆయనే అని చెప్తూ అతను నిర్గుణుడు. అంటే ఎటువంటి గుణాలు ఆయన్ని లేవు. అంటే ఏ గుణాలంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణం ఇలాంటి ఏ గుణాలు ఆయనకి లేవు. కానీ ఆ గుణాల యొక్క ప్రకృతితో కలిసినప్పుడు ఆయన గుణాల యొక్క అనుభవం కూడా ఆయనకి అవుతుంది. అందుకని అదేంటండి, మీరు పరమాత్మ కదా కోపం ఎందుకు వస్తుంది అంటే వీల్లేదు. ఆయనకి కూడా గుణాలు, ఆయన కూడా ప్రభావితం అవుతాడు. కానీ అంటుకోదు ఆయనకి. ఆయన కోపం ఎలా ఉంటుంది? పగ సాధిస్తా సినిమాలాగా, 3 గంటల సినిమాలాగా, 30 జన్మల కోపంలాగా, 100 జన్మలు ఈర్ష్యలాగా ఉండదు. ఏదో అప్పుడు చిన్న కోపం వస్తుంది, అంటేనే అది విత్డ్రా అయిపోతుంది. అదేం అంటుకోదనమాట. ఎదుటి వ్యక్తి నాశనం అయిపోవాలని కానీ ఆడేది ఇలాగే ఉండవు అనమాట. సత్యం కోసం వస్తుంది, సత్యాగ్రహం వస్తుంది అంతే. సత్యం మీద కాదు ఆగ్రహం వచ్చి ఎదుటివాడు గ్రహించేలాగా చెప్పాలని చెప్తారు, కానీ అది ఏం అంటుకోదు. ఎందుకని? దాని మీద ఆయన అంటుకోడు కాబట్టి. ఆయనకి కూడా ఇంద్రియానుభవాలు ఉంటాయి, ప్రకృతితో కలిసినప్పుడు ఎవరికైనా ఉంటాయి. కానీ అది సత్యమైనటువంటి విషయానికే ఉంటుంది, కానీ దాన్ని వికారాలకి లోను కాదు. ఏమ్మా మా శాంతి పాడు. ఓం సహనా భవతు